ఆంధ్రప్రదేశ్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఎక్సలెన్స్ ఇన్ పోలీస్ ట్రైనింగ్ చేయబోయే కానిస్టేబుల్ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక వెబ్సైట్ను తయారు చేసినది. ఆ వెబ్సైటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్. ఈ వెబ్సైట్లోకి వెళ్ళటానికి ఫస్ట్ training.prism80police.in అని కొట్టాలి అని ఈ కర్సర్ బార్లో మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇలాగా ఫస్ట్ పేజ్ వస్తుంది, హోమ్ పేజ్. ఆఫ్టర్ హోమ్ పేజ్లో అబౌట్ అస్ అని ఉంటుంది, కోర్సెస్ అని ఉంటుంది, ట్రైనింగ్ సెంటర్స్ అని, గ్యాలరీ, అనౌన్స్మెంట్స్ అండ్ కాంటాక్ట్ అస్. ఇందులో కొత్తగా సెలెక్ట్ అయిన అభ్యర్థులు ముందుగా తెలుసుకోవలసినది, ఈ యొక్క హోమ్ పేజ్ పైన నో యువర్ ట్రైనింగ్ సెంటర్ డీటెయిల్స్ ఫర్ న్యూ రిక్రూట్స్ అని ఒక స్క్రోలింగ్ బార్ స్క్రోల్ అవుతూ ఉన్నది. దాని మీద క్లిక్ చేస్తే, ఎప్పుడైతే మీరు దాని మీద క్లిక్ చేస్తారో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. ఎంటర్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో మీ యొక్క ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ అలాట్ అయింది ఏంటి అనే డీటెయిల్స్ మొత్తం మీకు తెలుస్తుంది. ఆ తర్వాత ఈ యొక్క సైట్ గురించి తెలుసుకోవడానికి అబౌట్ అస్లో మన యొక్క గౌరవనీయులైన డీజీపీ గారి యొక్క పూర్తి సమాచారం ఇక్కడ మనకి దొరుకుతుంది. ఆ తర్వాత ఎవరైతే ఈ ట్రైనింగ్ సెంటర్కి ఐజీగా ఉన్నారో, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్గా ఉన్నారో సత్యేష్ బాబు గారు ఐపీఎస్, ఆయన యొక్క సమాచారం ఇక్కడ మనకి లభ్యమవుతుంది. తర్వాత హిస్టరీ, మన పోలీస్ వ్యవస్థ గురించి, మన అప్పా గురించి, మన ట్రైనింగ్ సెంటర్స్ గురించి టోటల్ డీటెయిల్స్. తర్వాత విజన్, మిషన్, కోర్ వాల్యూస్, ప్రజెంట్ అండ్ ప్రీవియస్ డైరెక్టర్స్ మొత్తం ఇందులో మెన్షన్ చేసి ఉంటుంది. మీకు పూర్తి సమాచారం పోలీసు యొక్క తెలియటానికి ఇది మీరు చూడవచ్చు. దాని తర్వాత కోర్సెస్ అనగా మనకి స్టైపెండరీ ట్రైనింగ్ కోర్సెస్, బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్, కన్వర్షన్, ఇన్ సర్వీస్ కోర్సెస్, స్పెషలైజ్డ్ కోర్సెస్, అదర్ కోర్సెస్. ఇవన్నీ స్టైపెండరీ ట్రైనింగ్ అంటే ఎవరైతే ఇప్పుడు కొత్తగా సెలెక్ట్ అయ్యారో వాళ్ళ గురించి ఉంటుంది. మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే ఇక్కడ దొరుకుతుంది. డిఎస్పీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ దొరుకుతుంది, డిస్ట్రిక్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ దొరుకుతాయి. మన డిస్టిక్కుల్లో ప్రతి ఒక్క పోలీసుకి 9 months కోర్సెస్ కానీ, ప్రతి ఒక్క పోలీసు తన యొక్క ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి కూడా ఇందులో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మనకి దొరుకుతుంది. దాని తర్వాత బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ అనగా ట్రైనింగ్ మ్యాండేట్ అండ్ స్ట్రక్చర్. 3 types ఆఫ్ ట్రైనింగ్ కాంపోనెంట్స్ ఉంటాయి: ఇండోర్ ట్రైనింగ్, అవుట్డోర్ ట్రైనింగ్, ప్రాక్టికల్ ట్రైనింగ్. డ్యూరేషన్ ఆఫ్ ఇండక్షన్ ట్రైనింగ్ అని ఉంటుంది. ఇవన్నీ మీకు ఫ్యూచర్లో ఉపయోగపడతాయి. ఎవరెవరైతే కొత్తగా సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే కొత్తగా సెలెక్ట్ అవ్వకుండా ఇన్ ఫోర్స్లో ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా అవసరం. ఎందుకంటే మనకి ఎన్ని పీటీసీలు ఉన్నాయి, పీటీసీల్లో ఏమన్నా హెడ్ కానిస్టేబుల్ ట్రైనింగ్ కానీ, కానిస్టేబుల్ ట్రైనింగ్ కానీ ఎక్స్ట్రాగా, లేకపోతే కొత్తగా కోర్సెస్ జరుగుతాయి, ఆ కోర్సెస్ కానీ ఇవన్నీ ఏంటంటే రిఫ్రెష్ కోర్సెస్ జరుగుతాయి, ఆర్సీ కోర్సెస్ అని, అవి కూడా ఇందులో మెన్షన్ అవుతాయి అన్నమాట. తర్వాత కన్వర్షన్ ప్రీ ప్రమోషనల్ కోర్సెస్, ట్రైనింగ్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, కన్వర్షన్ కోర్సెస్, ప్రీ ప్రమోషనల్ కోర్సెస్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏపీఎస్పీ నుంచి సివిల్కి వెళ్ళేవాళ్ళు, సివిల్ నుంచి ఏపీఎస్పీ నుంచి ఏఆర్కి వెళ్ళేవాళ్ళు, ఏఆర్ నుంచి సివిల్కి వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరూ ఇందులో డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. ఈ డీటెయిల్స్ అన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. ఎవ్రీ 3 monthsకి, ఎవ్రీ 1 monthకి అప్డేట్ అవుతూ ఉంటుంది. తర్వాత ఇన్ సర్వీస్ కోర్సెస్ ఇన్ ద సెన్స్ ఇన్ సర్వీసెస్ కోర్సెస్, ట్రైనింగ్ ఓవర్వ్యూ, కోర్సెస్ కేటగిరీస్, మ్యాండటరీ కోర్స్, ఓరియంటల్ కోర్సెస్, థిమాటిక్ కోర్సెస్ అని ఉంటాయి. వీటన్నిటిని స్పెషలైజేషన్ ఉంటుంది. వీటన్నిటి 1 week కోర్సెస్ ఉంటాయి, 15 days కోర్సెస్ ఉంటాయి. వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. దీని తర్వాత ట్రైనింగ్ సెంటర్స్, ఎన్ని ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి? మనందరికీ బాస్ అప్పా అని ఉంటుంది. అప్పా అనగా ఏపీ పోలీస్ అకాడమీ అనమాట. ఏపీ పోలీస్ అకాడమీ. పీటీసీలు ఉంటాయి, పోలీస్ ట్రైనింగ్ కాలేజ్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ, పోలీస్ ట్రైనింగ్ కాలేజ్, సిటీ ట్రైనింగ్ సెంటర్, సిటీసీ అంటారు దీన్ని, ఓకేనా. తర్వాత బీటీసీలు కూడా ఉంటాయి. బీటీసీ అంటే బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్స్, డిటీసీ అంటే డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్స్. ఇలా మనకి దాదాపు ఒక 5 రకాల ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయన్నమాట. వీటన్నిటికీ బాస్ ఎవరంటే మన అప్ప.
సపోజ్ డీటీసీ ట్రైనింగ్ సెంటర్ ఉంది చూసారా, అనంతపురం డీటీసీ, చిత్తూరు, ఈస్ట్ గోదావరి అన్ని డిస్టిక్లకి ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు సపోజ్ బీటీసీలు ఉన్నాయి. బీటీసీలు అంటే బెటాలియన్స్. ఎక్కడెక్కడ బెటాలియన్స్ ఉన్నాయి ఏంటి, ఆ బెటాలియన్స్ అన్ని ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. యాక్చువల్గా బీటీసీల్లో మంగళగిరి ఉంది, తర్వాత కాకినాడ ఉంది, కర్నూలు ఉంది, నెల్లూరు ఉంది, కడప ఉంది, విజయనగరం ఉంది, విశాఖపట్నం ఉంది. ఎన్ని బెటాలియన్స్ ఉన్నాయి మన దగ్గర అన్నీ ఉంటాయి. తర్వాత పీటీసీ అంటే పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ అనమాట. పీటీసీలు ఎన్ని ఉన్నాయి, పీటీసీలు 4 ఉన్నాయి మనకి. సిటీసీలు 2 విజయవాడ అండ్ విశాఖపట్నం, ఎందుకంటే ఈ కమిషనరేట్లు కదా అందుకని. అప్ప ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ అయిపోయి. తర్వాత గ్యాలరీ అంటే మన పోలీసులకు సంబంధించి ట్రైనింగ్ చేసినప్పుడు లేదా మన పోలీసులకు సంబంధించి ఎటువంటి అయినా సరే ఇందులో ఫొటోస్ దొరుకుతాయి అనమాట. ఎటువంటి ఫొటోస్ అంటే అది కూడా హెచ్డీ క్వాలిటీ ఫొటోస్ దొరుకుతాయి, మంచి ఫొటోస్ దొరుకుతాయి. అన్ని ఆఫీసర్స్ ట్రైనింగ్ జరిగిన ప్రతి ఒక్క ఫోటో ఉంటుంది అనమాట ఇందులో. తర్వాత అనౌన్స్మెంట్స్, ఎనీ నోటిఫికేషన్స్ వచ్చినాయి, సపోజ్ ఏదైనా నోటిఫికేషన్ కానివ్వండి, ఏం జరిగినా సరే ఎనీ అనౌన్స్మెంట్ అబౌట్ పోలీస్ వ్యవస్థ, ఒక పోలీస్ వ్యవస్థ గురించి జరగాల్సిన అనౌన్స్మెంట్లు అన్నీ కూడా ఇందులో మనకి దొరుకుతాయి. తర్వాత కాంటాక్టర్స్, మీకు ఏదైనా డౌట్ వచ్చింది, ఆ డౌట్ని మీరు రివీల్ చేసుకోవాలనుకుంటున్నారు, మనకి ఇచ్చిన మెన్షన్ చేసిన మన యొక్క ఇందులో మొబైల్ నెంబర్స్ ఉంటాయి, తర్వాత మనకి మెయిల్ ఐడి ఉంటుంది, తర్వాత మనం ఉమెన్ హెల్ప్ లైన్కి 181 కాల్ చేయాలని, ఎమర్జెన్సీకి 100 అని, తర్వాత 112 అని కూడా ఉంటాయి అన్నమాట. 24 ఎమర్జెన్సీ. సెండ్ మెసేజ్ చేయడానికి ఇది మెసేజ్ పోర్టల్ అనమాట. సపోజ్ మెసేజ్ చేయాలి, మీరు ఏం చేయబోతున్నారనేది పూర్తిగా ఇందులో మెన్షన్ చేసి చూపించాలన్నమాట. ఇది ఒక ప్రిజం, పోలీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ మోడర్నైజేషన్ అని ఒక వ్యవస్థని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ వ్యవస్థ దీన్ని తయారు చేసింది అనమాట. అండర్ డీజీపీ గారు, శ్రీయుత డీజీపీ గారైన హరీష్ కుమార్ గుప్తా గారి ఆధ్వర్యంలో, మరియు డిఐజీ గారైన డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి ఐపీఎస్ గారు, వీళ్ళిద్దరూ పర్యవేక్షణలో ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అనే ఒక సైట్ని తయారు చేయడం జరిగినది. థ్యాంక్ యూ. ఇఫ్ ఎనీ క్వైరీస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.